హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను డేటా ఎంట్రీ పైన. అప్పుడు నాకు ఒక కామెంట్ వచ్చింది, ఇప్పుడు ఏఐ చాట్ జీపీటీల వల్ల జాబులు పోతుంటే నువ్వు ఇంకా డేటా ఎంట్రీ జాబ్స్ అంటావేంటి అని. అసలు ఈ కాలంలో అవి ఉంటాయా, మాకు జాబ్స్ వస్తాయా అని అడిగారు. అయినా అడిగిన దాంట్లో తప్పేం లేదు, నిజమే కదా. ఇప్పుడు చాట్ జీపీటీకి ఒక టాపిక్ ఇస్తే కంటిరెప్ప ఆర్పేలోపు 10 పేజీల మ్యాటర్ రాసిస్తుంది. గంటల తరబడి మనం చేసే టైపింగ్ పనిని ఏఐ సెకండ్లలో చేస్తుంది. మరి అలాంటప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఎవరికి ఉంటుంది? నిజంగానే డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయా లేవా? దీనికి నా దగ్గర ఒకే మాటలో సమాధానం లేదు, ఎందుకంటే సగం నిజం సగం అబద్ధం. ఈ వీడియోలో మీకు ఎలాంటి దాపరికం లేకుండా పచ్చి నిజం మాత్రం చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏఐ మీ ఉద్యోగాన్ని లాక్కుంటుందా లేక మీకు లక్షలు సంపాదించి పెడుతుందా అనేది మీకే అర్థమవుతుంది. ముందుగా చేదు నిజం చూద్దామండి. పాతకాలం నాటి కొన్ని డేటా ఎంట్రీ జాబ్స్ ఇప్పుడు ఖచ్చితంగా లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు పేపర్లలో ఉన్న మ్యాటర్ చూసి దాన్ని కంప్యూటర్లో టైప్ చేసేవాళ్ళు, లేదా ఒక ఆడియో విని దాన్ని టెక్స్ట్గా మార్చేవాళ్ళు. ఇప్పుడు ఈ పనుల కోసం కంపెనీలు మనుషులను పెట్టుకోవడం లేదు, ఎందుకంటే ఓసిఆర్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనే టెక్నాలజీ వచ్చింది. ఫోటో తీస్తే చాలు టెక్స్ట్ వచ్చేస్తుంది, మాట్లాడితే చాలు గూగుల్ టైప్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా మీకు నేను పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను, చూసి టైప్ చేయండి, పేజీకి 20 రూపాయలు ఇస్తాను అంటే ఖచ్చితంగా అది ఫేక్ అండి, అది స్కామ్ అన్నమాట. ఎందుకంటే ఆ పని ఏఐ ఫ్రీగా చేసేస్తుంది. ఏఐ దానంతట అదే పని చేయలేదు, దానికి మనం నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రైవర్ లేని కారు, సెల్ఫ్ డ్రైవింగ్ కారు రోడ్డు మీద వెళ్ళాలంటే దానికి ట్రాఫిక్ సిగ్నల్ ఏది, మనిషి ఎవరు, కారు ఏది అని తెలియాలి కదా. సో అలా తెలియాలంటే లక్షల ఫోటోలను తీసుకొని అందులో బాక్సులు గీసి ఇది మనిషి ఇది కారు అని మనం టైప్ చేసి ఏఐకి ఫీడ్ చేయాలి. ఈ పనిని ఏఐ చేసుకోలేదు, మనిషే చేయాలి. ప్రస్తుతం అమెజాన్, గూగుల్, టెస్లా లాంటి కంపెనీలు ఇలాంటి డేటా లేబులర్స్ కోసం వేల సంఖ్యలో జాబ్స్ ఇస్తున్నాయి. మరి అందుకు మనం ఏం నేర్చుకోవాలి? ఆ జాబ్ కావాలంటే మనం ఏం నేర్చుకోవాలి అంటే, సో ఫ్రెండ్స్, డేటా ఎంట్రీ జాబ్ పోలేదు, కానీ అది డేటా లేబులింగ్గా మారింది. మరి ఈ కొత్త ప్రపంచంలో మీరు డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి అనేది పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. స్టాప్ సింపుల్ టైపింగ్. కేవలం టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోదు. లెర్న్ టూల్స్. ఎక్సెల్లో అడ్వాన్స్డ్ ఫార్ములాలు నేర్చుకోండి. యూజ్ ఏఐ. చాట్ జీపీటీని మీ అసిస్టెంట్గా వాడుకోండి. ఒక ఈమెయిల్ రాయాలన్నా, డేటాని క్లీన్ చేయాలన్నా ఏఐని వాడితే గంట పని మనకు 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్స్ప్లోర్ న్యూ ప్లాట్ఫామ్స్. అప్వర్క్ లేదా ఇంకా రిమోట్ టాస్క్స్ లాంటి సైట్లలో డేటా అనోటేషన్ జాబ్స్ వెతకండి. గుర్తుపెట్టుకోండి, ఏఐ మీ ఉద్యోగాన్ని తీసేయదు, కానీ ఏఐ వాడడం వచ్చిన మనిషి మీ ఉద్యోగాన్ని తీసేస్తాడు. సో మీరు ఏఐ వాడటాన్ని నేర్చుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ ఏఐ వాడే మనిషి మీరే అవ్వాలి. సో ఇదండి అసలు విషయం. ఆ నెగిటివ్ కామెంట్ పెట్టిన వారికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. భయపడకండి, మీ స్కిల్స్ పెంచుకుంటే మన డేటా ఎంట్రీ జాబ్స్, అదే డేటా లేబులింగ్ ఎక్కడికి పోదు. సో మీకు ఈ డేటా అనోటేషన్ లేదా ఏఐ ట్రైనింగ్ జాబ్స్ గురించి ఒక డీటెయిల్ ట్యూటోరియల్ వీడియో కావాలంటే ప్రాక్టికల్గా చేసి చూపించమంటారా? కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఏఐ జాబ్స్ అని కామెంట్ చేయండి. కనీసం కొన్ని కామెంట్స్ వచ్చినా నెక్స్ట్ వీడియో అదే చేస్తా, ఎందుకంటే ఏదైనా నేను తెలుసుకొని చేయాలి కదా. సో అందుకే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. సో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి.